హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు వివాహమైనటువంటి స్త్రీలు తండ్రి పేరుతోటి తీయాలా, భర్త పేరుతో తీయాలా? ఇవి చాలా డౌట్స్. ఏమేమి సర్టిఫికేట్లు కావాలి గురుకుల 1:2 రిజర్వేషన్కి సంబంధించి అని ఒక వీడియో చేస్తే చాలామంది చాలా డౌట్లు అనేటువంటివి రేజ్ చేయడం జరిగింది. వాటన్నిటికి సమాధానంగా ఈ వీడియోను మీ ముందుస్తున్నాను. ముఖ్యంగా ఇది 80% వరకు ఆడవాళ్ళకు సంబంధించే ఉంటుంది ఈ వీడియో అనేటువంటిది. తర్వాత కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు కూడా నేను సమాధానాలు చెప్తాను. ఎవరైతే ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో ఇట్లా మీకు మంచి సమాచారము అందినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మంచి సమాచారం అందినప్పుడు మాత్రమే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మంచి సమాచారం అనిపించకపోతే మీరు లైక్ చేయకండి, కమెంట్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా గంట సింబల్ మాత్రం నొక్కండి. ఓకే, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. ముందుగా మరి ఆధార్ కార్డుకి సంబంధించి చాలా డౌట్లర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆధార్ కార్డ్ అనేటువంటిది వివాహమైనటువంటి స్త్రీలు తండ్రి ఇంటి పేరుతో తీయాలా, భర్త ఇంటి పేరుతో తీయాలా? మరి అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటువంటి సమయంలో ఆధార్ కార్డు విషయంలో చాలా సమస్యలు అనేటువంటివి తలెత్తుతున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇలాంటి సమస్యలు అనేటువంటి తలెత్తుతున్నాయి. అదేవిధంగా వివాహమైన తర్వాత కొన్ని పదవులకు పోటీ చేయడంలో కూడా సమస్యలు అనేటువంటివి తలెత్తుతున్నాయి. మరి అట్లాంటి వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో. ముందుగా మరి ఇక్కడ ఆధార్ కార్డు సంబంధించి చూసినట్లయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వివాహము కాకముందుకు ఆధార్ కార్డ్ అనేటువంటిది తండ్రి ఇంటి పేరుతో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. తండ్రి ఇంటి పేరుతో ఉంటుంది వివాహము కాకముందుకు. వివాహము అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఇంటి పేరు మారుతుందా అనంటే మారుతుంది, కానీ సర్టిఫికెట్లలో మాత్రం మార్చుకోకూడదు. అంటే ఇప్పుడు ఏం మారుతుంది సార్? మరి ఆధార్ కార్డు వివాహం అయిన తర్వాత ఆధార్ కార్డులో ఏం మారుతుందనంటే మీరు ఉండేటువంటి అడ్రస్ మారుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డు వివాహము కాకముందుకు, ఇప్పుడు మా మేడందే తీసుకుంటున్నాను. మా మేడం పేరు వివాహము కాకముందుకు పోలోజు స్వాతి. రైట్, వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆమె యొక్క ఆధార్ కార్డులో పోలోజు స్వాతి అని ఉన్నదా అంటే ఉండలేదు. ఇడుకోజు స్వాతి అనేటువంటిది, అంటే పోలోజు స్వాతి అనే ఉన్నది కానీ ఇడుకోజు స్వాతి అనేటువంటిది లేదు. కన్ఫ్యూజ్ కావద్దు, స్వాతి అనేటువంటిది కావద్దు. అంటే వివాహము కాకముందుకు బిఫోర్, ఆఫ్టర్ ఇట్లా ఉండొద్దు. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో పోలోజు స్వాతి ఉందో అదే ఉండాలి. ఇంతకుముందు వివాహం కాకముందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇక్కడ వివాహం అయిన తర్వాత ఇక్కడ ఏముండాలి? పోలోజు స్వాతి అనే ఉండాలి. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది అంటే నా అడ్రస్ వస్తుంది, అంటే భర్త అడ్రస్ వస్తుంది. అంటే మరి తండ్రి పేరు ఉంటుంది సేమ్, కానీ కేర్ ఆఫ్ దగ్గర ఏమొస్తుంది అంటే భర్త అడ్రస్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పోలోజ్ అనే ఉంటుంది, ఇంటర్మీడియట్లో పోలోజ్ అనే ఉంటుంది, డిగ్రీలో అదే ఉంటుంది. అన్ని సర్టిఫికేట్లల్లో అదే ఇంటి పేరు అనేటువంటిది వాడాలి. ఓకే సార్,
ఆధార్ కార్డు విషయంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు విషయంలో వివాహము కాకముందుకు ఒక అడ్రస్సు, వివాహం అయిన తర్వాత ఒక అడ్రస్సు. అడ్రస్ మాత్రమే మారుతుంది గానీ, ఇంటి పేరు అనేటువంటిది మార్చుకోకూడదు. మరి ఏమైనా ఇబ్బంది తలెటువంటి అవకాశం ఉంటుందంటే, ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు అనేటివి ఉండవు. ఉండవండి. మరి ఒకవేళ అత్తగారి వాళ్ళ ఇంటి పేరుతో భర్త ఇంటి పేరుతోటే నా ఆధార్ కార్డ్ ఉన్నది. మరి ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏమైనా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నదా అనేటువంటిది ఒక డౌట్. ఎట్లా అంటే ఆ ప్రశ్న ఏందనంటే, ఆధార్ కార్డులో మా అత్త వాళ్ళ ఇంటి పేరు, సర్టిఫికేట్‌లలో మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉన్నది. నేను రేపు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏమైనా సమస్య తలెత్తుతుందా? సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఏమని ఆధారం చూపెట్టాలనంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారం చూపెట్టాలి. మరి ఇప్పటికిప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? అందుకనే ఇలాంటి సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతోటే అమ్మ వాళ్ళ ఇంటి పేరుతోటే తీస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకొకటేందనంటే ఆమె చదువుకోలేదు. 10వ తరగతి లోపలే ఉన్నది. చదువుకోలేదు. ఎలాంటి ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష రాయలేదు. అట్లాంటప్పుడు ఈ ఆధార్ కార్డులో గానియండి, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి గానియండి, అత్త వాళ్ళ ఇంటి పేరే పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి ఏమి లేదు. అలాంటప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాసేటువంటి క్రమంలో చదువుకున్న వాళ్ళు మాత్రం ఆధార్ కార్డ్‌లో మార్చుకోకండి. మా భర్త బాగా ఫోర్స్ చేసి రాయించిండు సార్. హ్మ్. కాబట్టి నేను మా అత్త వాళ్ళ ఇంటి పేరే ఆధార్ కార్డ్‌లో ఉన్నది సార్. అంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రము అమ్మ వాళ్ళ ఇంటి పేరుతోటే ఉంటే బావుంటుంది. మరి వివాహము కాకముందు ఆధార్ కార్డ్ విషయంలో ఇది. ఇంకొక చిన్న విషయం ఏందనంటే చాలామంది పెళ్లి పత్రికలలో పెళ్లి సమయంలో పత్రికలలో పేరు మారుతది. పేరు మారుతది. పత్రికలలో పేరు మారుతుంది. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటా. నా భార్య పేరు స్వాతి. పెళ్లి సమయంలో ఆమె పేరు మార్చిర్రు. జ్ఞానేశ్వరి అని పేరు మార్చిర్రు. ఆ పెళ్లి వరకే ఈ పేరు. తర్వాత మొత్తం స్వాతినే. సర్టిఫికేట్‌లలో స్వాతినే. ఆధార్ కార్డ్‌లో స్వాతినే. ఆ! మిగతా ఏ సంక్షేమ పథకాలలో స్వాతి మాకేమో సంక్షేమ పథకాలు ఏమి లేవు గానీ, ఏమన్నున్నా గానీ స్వాతినే. ఏమన్నా రిజిస్ట్రేషన్‌లలో స్వాతినే. బ్యాంక్ అకౌంట్‌లలో స్వాతినే. పెళ్లయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ స్వాతినే. పెళ్లయిన తర్వాత బీడీ చేసింది. మరి జ్ఞానేశ్వరి పేరు పెట్టినవా? పెట్టలే స్వాతే. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఏదైతే ఉందో అదే పేరుండాలి. ఇంకొక దగ్గర ఏందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదువుకోనటువంటి ఆమె. ఆమె పేరు ఎల్లమ్మ. పెళ్లిలో ఏమైందనంటే యాదమ్మగా మారింది. పెళ్ళ పెళ్లిలో యాదమ్మగా మారింది. ఈమె ఇగ చదువుకోలేదు. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఏమీ లేదు. అలాంటప్పుడు ఏమైతది? ఈమె భర్త ఇంటి పేరుతోటి చెలామణి అయినా గానీ, ఇక్కడ ఎలాంటి సమస్య అనేటువంటిది ఉండదు. ఉండదిగ. ఎందుకంటే ఆమెకు రేపు ఇగ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లు అనేటువంటివి ఎక్కడ ఆమెకు సమస్య రాదు. రేపు సంక్షేమ పథకాలలో అయినా ఆ భర్త ఇంటి పేరే వస్తది. రేపు ఆమె సర్పంచ్‌గా పోటీ చేసినా భర్త ఇంటి పేరే వస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసినా భర్త ఇంటి పేరే వస్తుంది. అంటే ఆమెకు మినిమమ్ ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఏది లేదు కాబట్టి. ఒకవేళ 10థ్ సర్టిఫికేట్ ఉన్నదనుకోండి. ఇంకొకటి పెళ్లి 8వ తరగతిలో అయింది. పెళ్లి 8వ తరగతిలో అయింది. అప్పుడు అత్తగారింటికాడనే 10వ తరగతి చదివింది. అప్పుడు అత్తగారింటికాడనే చదివింది కాబట్టి 10వ తరగతిలో అత్తగారింటి పేరే వస్తది. అట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి చాలా వరకు. ఇంక అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు అన్నీ అక్కడి నుంచే తీస్తారు కాబట్టి. అన్నీ అక్కడి నుంచి తీస్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. వివాహము కాకముందేమో ఒక డ్రెస్ ఉంటుంది ఆధార్ కార్డ్‌లో.
వివాహం అయిన తర్వాత ఆధార్ కార్డులో అడ్రస్ మాత్రమే మారుతుంది కానీ క్యాస్ట్ అంటే ఇంటి పేరు అనేటువంటిది మారదు. తండ్రి పేరుతోటే ఉండాలి. పెళ్లి పత్రికలలో పేరు మారినా గానీ అదే పేరు ఉండాలి. ఇప్పుడు పెళ్లి పత్రికలలో పేరు మారింది. ఎల్లమ్మ, యాదమ్మ అయింది. యాదమ్మనే వస్తది. పెళ్లి పత్రికలో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళు వాడుకుంటారు. 8వ తరగతి అమ్మాయి 8వ తరగతి చదివినటువంటి ఆమె 10వ తరగతిలో పెళ్ళైన తర్వాత పేరు మారినా 10వ తరగతిలో అదే పేరు పోతది. ఇట్లాంటి సమస్యలు అనేటువంటివి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్య అనేటువంటిది ఉంటది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎస్ఎస్‌సి మెమోలో ఏదైతే పేరు ఉంటుందో దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. ఇది ఆధార్ కార్డుకి సంబంధించి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే రైట్. ఆధార్ కార్డు సంబంధించిన సమస్యలు ఇవి. రైట్. క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఏ సంవత్సరంలో తీసుకొని ఉండాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 తర్వాత తీసుకున్నటువంటి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా చెల్లుబాటు అవుతుంది. 2014 తర్వాత తీసుకున్నటువంటి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా చెల్లుబాటు అవుతుంది. ఓకే. ఇది ఒక పాయింట్. 2014 కన్నా ముందు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావు. ఎందుకంటే పైన తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఉండాలి. మీ సేవ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఉంటాయి 2014 తర్వాత. 2014 కన్నా ముందు మరి మామూలుగా చేయితో రాసినటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేవారు. కాబట్టి 2014 తర్వాత ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటే చెల్లుబాటు అవుతుంది. ఇదొకటి. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అమ్మగారింటి కాడ తీసుకోవాలా? అత్తగారింటి కాడ తీసుకోవాలా? అంటే అమ్మగారింటి కాడనే తీసుకోవాలి. అంటే తల్లిదండ్రులది అంటే తండ్రిది ఏదైతే క్యాస్ట్ ఉంటుందో అదే క్యాస్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అమ్మాయి ఓసీ అబ్బాయిని వివాహము చేసుకున్నది. ఎస్సీ అమ్మాయి ఓసీ అబ్బాయిని వివాహం చేసుకున్నది. వివాహము కాకముందుకు ఎస్సీ. మరి వివాహమైన తర్వాత ఓసీగా మారిపోతుందా? మారదు. పెళ్లి కాకముందు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో జీవితాంతం అదే క్యాస్ట్. ఓకే. ఓసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. అప్పుడు క్యాస్ట్ ఏమైనా మారుతుందా అంటే మారదు. ఓసీ అమ్మాయి జీవితాంతం ఓసీ అమ్మాయి. మరి వీళ్ళ పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు ఎస్సీ అమ్మాయి ఓసీ అబ్బాయి పుట్టినటువంటి పిల్లలకి ఏ క్యాస్ట్ వస్తుందో తండ్రిది ఏదైతే క్యాస్ట్ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ ఓసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయి తండ్రిది ఏదైతే క్యాస్ట్ ఉంటుందో అదే ఉంటుంది పిల్లలకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అమ్మాయి ఉన్నది, ఓసీ అబ్బాయి ఉన్నది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి మరణించాడు. అంటే అనుకోని సంఘటన వల్ల మరణించాడు. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నటువంటి సందర్భంలో మరణించాడు. అప్పుడు మరి తండ్రి మరణించాడు కాబట్టి క్యాస్ట్ అనేటువంటిది ఏదొస్తుందని అంటే ఇక్కడ తల్లి పర్యవేక్షణలో పెరుగుతున్నాడు కాబట్టి మదర్ ఆఫ్ అనేటువంటిది పెట్టుకొని ఎస్టీ క్యాస్ట్ అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అంటే అది పర్ఫెక్ట్ అదే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చట్టం ఏం చెప్తే అట్లానే వెళ్ళిపోతుంది. దీని మీద కూడా కొంచెం నేను క్లారిటీ అనేటువంటిది తీసుకోవాలి. ఇంకా నేనైతే అదే అనుకుంటున్నాను. ఓకేనా? ఇది క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే ఒక ప్రశ్న క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఎలాంటి ప్రశ్న అనేటువంటిది ఇదే 2017లో ఒక అతనంట క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. చెల్లుబాటు అవుతుందంటే చెల్లుబాటు అవుతుంది. మరి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ క్యాస్ట్ సర్టిఫికేట్ నేను తీసుకున్నా సార్. ఇప్పుడు నేను
అత్తగారింటి కాడ ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వివాహము కాకముందుకు అంటే వివాహం కాకముందుకు జిల్లా వచ్చేసి నల్లగొండ జిల్లా. అమ్మాయిది. అమ్మాయిది నల్లగొండ జిల్లా. అబ్బాయిదొచ్చేసేసేసి అబ్బాయిదొచ్చేసేసేసి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఇగ పెళ్లి గాక ముందుకు 2016లో పెళ్లయింది. నల్లగొండల చదువుతున్నటువంటి సందర్భంలో ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నది. ఆ! క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తుంది. మరి ఈ అత్తగారింటి కాడ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. 2016 ఏదైతే క్యాస్ట్ ఉందో అదే సర్టిఫికేట్ అవసరం. అర్థమైతుందా? క్యాస్ట్ సర్టిఫికేట్ మరి ఎట్లా ఉండాలి? తండ్రి పేరుతో ఉండాలి. తప్పనిసరిగా తండ్రి పేరుతోనే ఉండాలి. భర్త పేరుతో ఉండడానికి అవకాశం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్‌లో తండ్రి పేరుతోనే ఉండాలి. ఎందుకంటే తండ్రి క్యాస్టే ఆమెకు చెల్లుబాటు అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇది. తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. రైట్. ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఓబీసీ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. బీసీ వాళ్ళు మాత్రమే ఓబీసీ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మరి ఎట్లా తీసుకోవాలి? తండ్రి పేరుతో తీసుకోవాలనా? భర్త పేరుతో తీసుకోవాలనా? ఇక్కడ చాలా వరకు ఒక డౌట్. ఇప్పుడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఆదాయానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేటు. ఇప్పుడు ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్ కాబట్టి వివాహం అయిన తర్వాత భర్త యొక్క సంపాదనలో అంటే జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు భర్తకు సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటే తీసుకోవాలి. అంటే ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది తండ్రి పేరుతో తీసుకోవాలి. తండ్రి పేరుతోనే తీసుకోవాలి. తండ్రి పేరుతోనే తీసుకోవాలి. డాటర్ ఆఫ్ తోటే తీసుకోవాలి. ఒకవేళ జెంట్స్ అయితేనేమో ఇంక సన్ ఆఫ్ తోటి తీసుకుంటారు. డాటర్ ఆఫ్ తోటి తీసుకోవాలి. అడ్రస్ మాత్రం ఏమైతదంటే అత్తగారి ఇంటికాడ అడ్రస్ అయితుంది. భర్త అడ్రస్ వస్తుంది. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. కానీ కొంతమంది హస్బెండ్ నేమ్ సార్ ఇప్పుడు మేము పుట్టినటువంటి ప్లేస్‌లోకెళ్తే వాళ్ళు ఇవ్వట్లేరు. మరి ఏం జేయాలి అని అడుగుతున్నారు. ఒక అమ్మాయి నాకు ఒక డౌట్ అడిగింది. ఏందంటే ఆళ్ళ అమ్మ వాళ్ళదేమో జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అత్త వాళ్ళదేమో మంచిర్యాల జిల్లా. రైట్. 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికేట్‌లన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఉన్నది. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి 1:2 సర్టిఫికేట్ సంబంధించి నేను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కొరకు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు ఇవ్వట్లేరు. ఇప్పుడు నేను ఏం జేయాలి? అనంటే, ఇప్పుడు నువ్వు తల్లిదండ్రుల యొక్క సంపాదనలో లేవు. జీవనాన్ని గడుపుతలేవు. నీ యొక్క భర్త సంపాదనలో జీవనాన్ని గడుపుతున్నావు గాబట్టి, నీవు నీ తండ్రి పేరుతోటి నీ అత్త వాళ్ళ ఇంటికాడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటే తీసుకుంటే సరిపోతుంది. లేదు సార్ మా ఊర్లో ఇచ్చిర్రు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇచ్చిర్రంటే అది గూడా సరిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు. లేదు సార్ తండ్రి పేరుతో గాకుండా హస్బెండ్ పేరుతో ఇచ్చిర్రు సార్ అనంటే అది గూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా తండ్రి పేరుతోటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలనే విషయాన్ని అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ జేయడము జరిగింది. ముఖ్యంగా ఇది బీసీ వాళ్ళకు. మరి ఒకవేళ ఇంకా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే మీ పేరు, తండ్రి పేరు, అడ్రస్‌లో మాత్రం మీ అత్తగారి అడ్రస్ వస్తది. మీరు ఏ జిల్లాలో అయితే తీసుకున్నారో ఆ జిల్లా అడ్రస్సు, మండలం అడ్రస్సు, ఏ మండల ఆఫీస్‌లో తీసుకున్నారో అవన్నీ అక్కడివే వస్తాయి. అంటే మీ యొక్క భర్త గారి అడ్రస్సే
రావడము జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఫాదర్ నేమ్ తోటి తీయాలి. ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫాదర్ నేమ్ తోటి తీయాలి. ఫాదర్ నేమ్ తోటి ఇది కూడా మరి క్యాస్ట్కి సంబంధించిందే కాబట్టి ఫాదర్ నేమ్ తోటి తీయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకేనా? ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డులలో కూడా వివాహమైనటువంటి స్త్రీలు, చదువుకున్నటువంటి వాళ్ళు పాన్ కార్డులలో కూడా తండ్రి గారి ఇంటికి అమ్మగారి ఇంటి పేరుతోటే తీయండి. బ్యాంక్ అకౌంట్లు కూడా అమ్మ వాళ్ళ ఇంటి పేరుతో తీయండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పాయింట్ చెప్తాను. ఎస్ఎస్సి మెమోలో ఏదైతే పేరుందో అదే పేరుతో తీయండి. బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, నాన్ క్రిమిలేయర్ కానివ్వండి, ఒక సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగానైతే ఉందో మొత్తం అన్ని సర్టిఫికేట్లలో అట్లానే ఉండేటట్టుగా చూసుకోండి. అట్లా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది తలెత్తదు. ఇంటి పేరు మార్చకపోతే రిఠాలు ఏమి పడిపో. మా ఇంటికి వచ్చింది కదా సార్ మా అమ్మాయి, మరి మా ఇంటి పేరు అయిపోతుంది కదా అంటే, అయిపోతుంది, మీ ఇంటి పిల్లనే, బట్ సర్టిఫికేట్లలో అలా ఉంది కాబట్టి నేర్పాలి. చాలామంది ఇప్పుడు ఎలక్షన్లలో పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది అమ్మ వాళ్ళ ఇంటి పేరుతో నడుచుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇస్ ద బేస్. ఓకే, ఇంకా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి కూడా నేను సమాధానం చెప్తాను. 1వ తరగతి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు స్టడీ కండక్ట్ లేవు. స్టడీ కండక్ట్స్ లేవు. 3rd నుంచి 10th వరకు స్టడీ కండక్ట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అన్నాడు. అంటే మనము 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ల ఆధారంగా లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది నిర్ధారించబడుతుంది. 3, 4, 5, 6, 7 మాత్రమే 1, 2 లేనటువంటి సందర్భంలో ఏం చేయాలని అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కొరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కంపల్సరీగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లు అడుగుతారు. అప్పుడు ఏం చేయాలని అంటే మీ సేవ ద్వారా మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళే ఇస్తారు, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్టడీ కండక్ట్లు లేవు కదా అని ప్రయత్నం మాత్రం మానకండి. ఒకవేళ ఆ స్కూల్ ఉంటే మాత్రము పోయి తెచ్చుకోండి. ఎందుకు అని అంటే తర్వాత నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నీ స్టడీ కండక్ట్లు మీరు అక్కడ స్కూళ్ళలో చదివారా లేదా అనేటువంటిది మరి పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. పోలీస్ ఎంక్వైరీ కంపల్సరీగా జరుగుతుంది. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నీ యొక్క సర్టిఫికేట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేటువంటిది పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాతనే పోలీస్ ఎంక్వైరీ కరెక్ట్గా జరిగిన తర్వాతనే నీకు నీ యొక్క పోస్ట్ అనేటువంటిది రెగ్యులరైజేషన్ అనేటువంటిది కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినా కానీ తర్వాత దొరికిపోయేటువంటి అవకాశం అయితే అనిపిస్తుంది. కాబట్టి సరైనటువంటి సర్టిఫికేట్లు, ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేయండి. ఒరిజినల్స్ ఉంచుకోండి. ఒరిజినల్స్ లేకుంటే కూడా యూనివర్సిటీలలోకి వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా చాలా వరకు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సెమ్ల వైజ్ ఉంటాయి, సెమిస్టర్ వైజు మెమోలు ఉంటాయి. ఆ సెమిస్టర్ వైజ్ మెమోలే పెట్టుకుంటారు కానీ ఇంకా కన్సాలిడేటెడ్ మెమోలు తెచ్చుకునేటువంటి వాళ్ళు చాలా మంది. కన్సాలిడేటెడ్ మెమోలు తెచ్చుకోండి. ఒకవేళ క్యాన్వకేషన్ వీలు ఉంటే క్యాన్వకేషన్ తెచ్చుకోండి. ఒకవేళ లేకపోతే అప్లై చేయండి. అప్లై చేసినటువంటి రిసిప్ట్ చూపెడితే సరిపోతుంది.
నేను అప్లై చేశాను కాన్వకేషన్‌కు, యూనివర్సిటీ వాళ్ళు ఇంత ఇన్ని రోజుల్లోపు పంపిస్తారు. ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్‌లు అన్నీ తీసుకున్నా, ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్‌కి వెళ్ళినా, ఉద్యోగం రాలేదు. ఇవన్నీ పైసలన్నీ వేస్ట్ అయినాయి అని అనుకోవద్దు. మీ సర్టిఫికేట్‌లే గదా! ఇది కాకపోతే ఇంకో దానికి పనికొస్తాయి గదా! ఆ! అట్లా మాత్రం అనుకోవద్దు. ఏ సర్టిఫికేట్ తీసుకున్నా మీదే గాబట్టి ఇబ్బందేం లేదు. తర్వాత ఇంకో ఉద్యోగానికి పనికొస్తుండొచ్చు. అప్పటికప్పుడు ఆతురత పడి, ఏదో గాబరా పడి ఊరికే దానికంటే ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మంచిది గదా! హ్మ్. ఇది ఒక ప్రశ్న. రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇంకోటేంటంటే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి గాని, ఎనిమిదో తరగతి గాని, తొమ్మిదో తరగతి గాని ఏవి రాయలేదు. డైరెక్ట్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్ రాసిండు. ప్రైవేట్‌గా రాసిండు. ప్రైవేట్‌గా రాసిండు. మరి వానికి ఏం సర్టిఫికేట్‌లు గావాలి? అంటే కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ సరిపోతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లోకల్ క్యాండిడేట్ తీద్దామనంటే స్టడీ కండక్ట్ కావాలి మళ్ళీ. స్టడీ కండక్ట్స్ కావాలి. మరి ఇబ్బందయితది కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక చాలా వరకు ఎస్ఎస్‌సి మెమోలో ప్రైవేట్ అని ఉంటది. ప్రైవేట్. ఎందుకు ప్రైవేట్ ఉంటదంటే మీరు చదివినటువంటి స్కూలు రికగ్నైజేషన్ స్కూల్ కాకుండా ఏదో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ వ్యక్తులుగా రాపించేటువంటి వాళ్ళు ఎనకటికి. మేము చదివినప్పుడు అట్నే రాపిచ్చిర్రు. ఏదో ఒక ప్రైవేట్ స్కూల్‌ల చదివేటువంటి వాళ్ళము. చదివేటటువంటి వాళ్ళు మా టైంలో. ఇప్పుడు కూడా అట్లా కొన్ని ఉన్నాయి స్కూల్‌లున్నాయి. వాళ్ళకి రికగ్నైజేషన్ అని ఉండదు. రికగ్నైజేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ అని వస్తది. రికగ్నైజేషన్ ఉండదు. ప్రైవేట్‌గా నడిపిస్తుంటది ఒక ఇన్‌స్టిట్యూషను. ఎస్ఎస్‌సి పరీక్ష మాత్రం ఏదో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ వ్యక్తులుగా రాపిచ్చేటువంటి వాళ్ళు. అట్లాంటి సమయంలో ఏమైతదంటే ఆ ఎస్ఎస్‌సి మెమో మీద ప్రైవేట్ అని పడతది. అప్పుడు ఏం జేయాలి? లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 1-7 తరగతి వరకు 1-7 తరగతి వరకు నువ్వేవైతే చదివినావో అవన్నీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్‌లు ఇస్తారు గాబట్టి, ఆ సర్టిఫికేట్‌ల ఆధారంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా? ఇదొకటి. ఒక డౌటొచ్చింది. కరీంనగర్ నుంచి ఒక డౌట్ అడిగారు. సార్ కాన్వకేషన్‌ల విషయంలో చూసినట్లయితే, నేను డిగ్రీకి కాన్వకేషన్ తీసుకున్నాను. పీజీకి కాన్వకేషన్ తీసుకున్నాను. నెక్స్టు టీపీటీకి కాన్వకేషన్ ఉంటుందా? అంటే టీపీటీకి కాన్వకేషన్ ఉండదు. అది ఎస్ఎస్‌సి బోర్డ్ వాళ్ళు విడుదల చేసినటువంటి మెమోరాండమ్ గాబట్టి, దానికి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటిది కాదు గాబట్టి, టీపీటీకి కాన్వకేషన్ అవసరము లేదు. ఒకవేళ బీఈడీ చేస్తే బీఈడీకి కాన్వకేషన్ అవసరం. మనకు గావాల్సింది ఏం లేదండి కాన్వకేషన్స్ రొండే. పీజీటీ పోస్ట్‌కయితేనేమో పీజీ ప్లస్ బీఈడీ. టీజీటీ పోస్ట్‌కయితేనేమో డిగ్రీ ప్లస్ బీఎడ్. టీజీటీ డిగ్రీ బీఈడీ తోటి. ఒకవేళ డిగ్రీలో వేరే సబ్జెక్టులు చదివి, ఎంఏ తెలుగు జేసి, తర్వాత బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు చూసినవా? వాళ్ళకి గూడా మరి పీజీనే చూస్తారు గాబట్టి, పీజీ, బీఈడీనే. ఒకవేళ ఉంటే తీసుకోండి. తీసుకుంటే మంచిదే. కాన్వకేషన్ అంటే పట్టా అనేటువంటిది మనకు ఉంటేనే బావుంటుంది. స్టడీ కండక్ట్‌లు, క్యాస్ట్ సర్టిఫికేటు, నాన్ క్రిమి లేయర్ ఓబీసీ వాళ్ళైతే, ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు వీటన్నిటిని సమకూర్చుకొని పెట్టుకోండి. ఒకాయన ఒక ప్రశ్న అడిగిండు. కామెంట్ పెట్టిండు. "అరె నాయన ఈ కోర్ట్ కేసులతోటే మా తలకాయ నొప్పి ఉంది. ఈ సర్టిఫికేట్‌ల లొల్లి ఏందిరా నాయన" అని పెట్టిండు. అరె లేనోనికి ఉపయోగపడతది గదా! కోర్ట్ కేసులతోటి లొల్లి అయితుంది. ఈ హారిజాంటల్ రిజర్వేషనా, వెర్టికల్ రిజర్వేషనా లొల్లి అవుతుంది. కానీ లేనోడు అసలు ఈ అవగాహన లేనోనికన్నా తెలుస్తది గదా! ఏదో ఒక నాకేందనంటే ఈ వీడియోలు జేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందనంటే ఫోను జేస్తరు. సార్ గిది లేదు, అది లేదు అని అన్నప్పుడు. ప్రతి ఒక్కరికి సమాధానం జెప్పేదెందుకు? ఒక వీడియో జేసి పడేస్తే అయిపోతది గదా! మరి వీడియో చేస్తే పడిపోతదిగా మరి సబ్‌స్క్రైబ్ జెయ్యి, లైక్ జెయ్యి, కామెంట్ జెయ్యి ఇవన్నీ ఏంది? అరె నాయనా సబ్‌స్క్రైబ్ జేస్తే గంట సింబల్ ఒత్తితే నేను ఏ వీడియో జేసినా మీకు నోటిఫికేషన్ ఒస్తదని. పోనీ ఈ వీడియో జేసి అల్లకొదిలితే రూ. 1,00,000 ఏం రావు.
వస్తే ఓ డాలర్ వస్తదేమో. డాలర్ అంటే ఏంది రూ. 80. ఇంతసేపు ఒల్లుతే. నా కరెంట్ బిల్ వాల్యూ గాదు. ఇవన్నీ గాదు. మన మనిషి అనేటువంటి వాడు ఏం జూస్తాడనంటే, అవతలోనికేమో వస్తుంది గాబట్టి, మనకి ఇదంతా చేస్తున్నాడు అనేటువంటిది కాదు. నిజం కాదు. మనము సంపాదించాము. తెలవనటువంటి వ్యక్తులు చాలామందున్నారు. నా దగ్గర విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులే చాలామందున్నారు. ఈ సర్టిఫికేట్‌ల విషయంలో గందరగోళానికి గురైతున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి యొక్క అనుమానాలను తీరుస్తూ ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతోటి మాత్రమే ఇదంతా సర్వీస్. మిత్రులారా. ఇంకా ఇం ఇ ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. తప్పనిసరిగా మీకు ఆన్సర్ అనేటువంటిది ఇస్తాను. ఓకేనా? త్వరలో మరి జనవరి 12వ తారీఖు నాడు హారిజాంటల్ రిజర్వేషన్‌కి సంబంధించి కోర్టు తీర్పు వెలువడినటువంటి నేపథ్యంలో మరి హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి జడ్జి గారు బలంగానే ఉన్నాడు. అంటే బలంగా అంటే దిట్టంగా కాదు. అంటే హారిజాంటల్ రిజర్వేషన్ వైపు ఉన్నాడు. బోర్డు వాళ్ళేమో వెర్టికల్ రిజర్వేషన్ పాటిస్తామని వాళ్ళంటున్నారు. ఇవన్నిటిని మరి అవన్నీ సాల్వ్ అయ్యేటువంటి మరి ప్రభుత్వం నుంచి అనుమతి అనేటువంటిది తీసుకోవాలనే ఉద్దేశంతోటి బోర్డు వాళ్ళున్నారు. అన్నీ సాల్వ్ కావాలని అనుకుంటున్నాం. అందరికీ న్యాయం జరగాలని ఆశిస్తున్నాం. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే కామెంట్స్‌లో పెట్టండి. వాటికి నేను ఆన్సర్ అనేటువంటిది ఇస్తాను. ఓకేనా? మరి మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.